ఏడి నీ తమ్ముడు జంపా? నువ్వు నోరు మూసుకునిరా. నా సంగతికి ఏం గానీ మీ తమ్ముడు సంగతి చూడు, మిస్ అయిపోయినట్టున్నాడు. శ్రీ సిస్టర్ ఇక్కడికి రండి, మీకు సీట్ అట్టే పెట్టా. సారీ బాస్, నేను ఫ్లైట్లో వెళ్తేనే కాళ్ళు ముందు సీట్లో పెట్టుకొని దర్జాగా వెళ్ళే రకాన్ని. వెళ్ళి ఇంకో సీట్ చూసుకోండి. వెళ్ళండి సార్, లేదంటే ఉన్నది పోతుంది, ఉంచుకున్నది పోతుంది. We have a seat here. Hold this. నేను ఇక్కడ కూర్చుంటానమ్మా. నుంచోలేకపోతున్నానయ్యా. నేను ఇక్కడ కూర్చుంటే నీకేంటి బాధ? పదవయ్యా, వివరంగా చెప్తాను. నా మాట విను బాబు, ఇక నా వల్ల కాదు. గుండె దడ కొట్టుకుంటుంది. నేను అక్కడికి వెళ్ళి పెద్దయినా నీకు మంచి ఫిగర్ పక్కన సీట్ సెట్ చేస్తాగా. చెప్తే వినిపించుకోవే. సిస్టర్, వయసు అయిన వాడు కూర్చోపెట్టచ్చుగా. నువ్వు కాస్త ఊరుకుంటావా? నీకు అసలు ఏమీ తెలీదు. పదవయ్యా, నీకు సపరేట్ కూపేనో చూపిస్తాను. బాబు, వయసు అయిన వాళ్ళతో ఇలాగైనా బిహేవ్ చేసేది? నీకు ఇది ఏదైనా బాగుందా? వయసు అయిన వాడువా? అలా లేదే, లాగొక్క గుద్దుతే. అరే, పొట్టలో కొడితే తలెచ్చింది, మరి తల మీద కొడితే? నువ్వు యముడితో ఢీకుంటున్నావు. నువ్వు కేవలం దున్నపోతురా. యముడు నీ బాస్. ఆ ప్యాకెట్ మీద నా పేరుంది. మళ్ళీ ఆ సీట్ దగ్గరకు వచ్చావో, ఇంకోసారి నా జోలికి వచ్చావో. ఏం సుజీవ్, ఏదైనా ప్రాబ్లమా? నాకు ప్రాబ్లం ఏముంటుంది? నీ వల్ల వాడికి ఏదైనా ప్రాబ్లమా అని అడిగా. లేదు, నేను మారాను శ్రీ. నువ్వు అంటున్నావు గనకనే నమ్మడం కష్టంగా ఉంది. నమ్మాలి సిస్టర్, జీవితంలో అందరూ అందరినీ నమ్మాలి. అందరినీ అన్ని వేళలా నమ్మకూడదు. బ్యాగ్ ని జాగ్రత్తగా చూసుకోము. డబ్బే ఈ లోకంలో బెస్ట్ ఫ్రెండ్ అండ్ ఎనిమీ. అది కరెక్ట్ కాదు సిస్టర్. మనం మంచివాళ్ళమైతే లోకంలో అందరూ మంచివాళ్ళుగానే ఉంటారు. నువ్వు అనేది కరెక్ట్ అమ్ము. తను ఎప్పుడు అంతే, అందరినీ అనుమానిస్తుంది, నన్ను కూడా నమ్మదు. నేనేమైనా దొంగలా కనిపిస్తున్నానా? మీరు జెంటిల్మెన్ సార్. అయితే మరి శ్రీని చూస్తే దొంగలా ఉందా? అయ్యయ్యో, నా కళ్ళు పోతాయి. ఈవిడ ఆడబుద్ధుల్లా కనిపిస్తున్నారు నాకు. చచ్చం. సిస్టర్, డబ్బు సంపాదించేప్పుడు కూడా నాకంత కష్టం తెలియలే, కానీ దీన్ని కాపాడి తీసుకువెళ్ళడం చాలా కష్టం అని చెప్తున్నారే. అవునమ్ము, కానీ నీ డబ్బుకి ఏం కాదు, నేనున్నాను. సారు, నేను కూడా ఉన్నాను లేరా, ఓకేనా? సార్, నా కథ వినండి సార్. నేను చాలా చిన్నప్పుడు పుట్టాను. అందరూ చిన్న వయసులోనే పుడతారమ్ము. అది ఓకే. అప్పుడు నన్ను మా వాళ్ళు పెంచలేక గురుజీకి దత్తత ఇచ్చేశారు. నాకు ఏడుపు ఆగలేదు. సారు నా కథ విని ఏడుతున్నాడు. ఏడవట్లేదు, గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఏడవట్లేదా? చూడండి సిస్టర్, నా కథ వినకుండా నన్ను అవమానిస్తున్నారు. నాతో చెప్పు. అది నేను పుట్టినప్పుడు ఇంతే ఉన్నా అంట. అయిపోయాను రా.